మనవి చేస్తున్నాను. అలాగే ఈ రోజున క్రొత్తగా ఎవరైతే బైబిల్ స్టడీలో జాయిన్ అవుతున్నారో న్యూ మెంబర్స్ వాళ్ళందరూ కూడా స్పెషల్ ఆహ్వానం ఇస్తున్నాను. మరి మీరు జాయిన్ అయినందుకు చాలా సంతోషం. ప్రభు పేరట మీకు ఆహ్వానాన్ని ఇస్తూ ప్రతి సోమవారం మనకి నైట్ టైం 8:00 నుంచి 9:00 వరకు ఈ బైబిల్ స్టడీ ఉంటది గూగుల్ మీట్‌లో. మరి మీ ఫ్రెండ్స్‌కి, మీ బంధువులకి, రిలేటివ్స్‌కి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, మీరు కొలీగ్స్‌కి తెలియచేసి అందరిని కూడా మీరు ఆహ్వానించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మన ధ్యానం పుస్తక విశ్లేషణ యోనా గ్రంథం 762 పేజ్ నంబర్ పాత నిబంధనలో. లాస్ట్ వీక్ మీకు రవికుమార్ గారు యోహాను పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక వారు విశ్లేషణ చేసినట్టుగా నేను విన్నాను. మొదటి పత్రిక వదిలేశారు. మొదటి పత్రికలో 5 అధ్యాయాలు ఉన్నాయి. అది వదిలేసి 2వ పత్రిక, 3వ పత్రిక వాళ్ళు డీల్ చేశారు. నేను మొదటి పత్రిక డీల్ చేస్తాను తర్వాత. డోంట్ వరీ అబౌట్ దాట్. యోహాను మొదటి పత్రిక నేను తీసుకుంటాను డెఫినెట్ గాను. అయితే ఈ రోజు కరకైతే మనము యోనా గ్రంథాన్ని చూస్తాం. యోనా అని అన్నప్పుడు దీని అర్థం ఏంటనంటే పావురము అని అర్థం, ఒక అర్థం. డవ్ అని అంటారు ఇంగ్లీష్‌లో. ఇంకొక అర్థం ఏంటంటే ఇన్నోసెన్స్, అంటే అమాయకత్వం అనే అర్థం అన్నమాట. ఇన్నోసెన్స్ అనేటువంటి అర్థం కూడా ఒకటి ఉంది. మనకి 2 అర్థాలు ఉన్నాయి యోనా అనే పేరుకి. ఐదర్ ఇట్ ఈస్ ఎ డవ్ ఆర్ ఇట్ ఈస్ ఇన్నోసెన్స్ అనే మాట. ఆ తర్వాత బైబిల్‌లో మీరు యోనా యొక్క స్టోరీ చదువుతున్నప్పుడు 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ ఈ యొక్క పుస్తకం అంతటిలో ఈ స్టోరీ చదివేటప్పుడు ఇదేదో దేవుడు ఈ స్టోరీని కల్పించి మనకేదో పాఠం నేర్పడానికి క్రియేట్ చేసి చెప్పిన స్టోరీ ఏం కాదండి. ఇది రియల్‌గా జరిగిన ఒక సంఘటనే. యోనా లైఫ్‌లో జరిగిన సంఘటనే. యెరోబాము 2 అంటారు. యెరోబాము 2 అనే ఆయన రాజు. ఆ రాజు కాలంలో జరిగిన సంఘటన ఇది. ఆయనకి సమకాలికులుగా ఉన్నటువంటి రాజులోకి ఇద్దరున్నారు. వాళ్ళంటే షల్మనేసర్ 4. షల్మనేసర్ 4 అని ఆయన 4గో వ్యక్తి అన్నమాట. షల్మనేసర్ అనే పేరుతో ఉన్న వ్యక్తి 4గో వ్యక్తి. ఆ 4 అనే మాట చెప్పబడింది ఇంగ్లీష్‌లో. ఆయన కూడా అష్షూరుకి రాజుగా ఉండినాడు. ద కింగ్ ఆఫ్ అసీరియా అంటాం. కింగ్ ఆఫ్ అసీరియా. అష్షూరుకి రాజుగా ఉండినాడన్నమాట. అట్లాగే అషూర్ డాన్ 3 అని ఇంకొక కింగ్ ఉన్నాడు. ఆయన కాలంలో కూడాను ఇవందరూ కూడా వీళ్ళు సమకాలికులు అన్నమాట ఆల్మోస్ట్. అటు యెరోబాము గానివ్వండి, షల్మనేసర్ గానివ్వండి, అషూర్ డాన్ అన్నటువంటి ముగ్గురు కూడా సమకాలికులుగా ఉంటున్నారు. ఆ టైంలోనే యోనా లైఫ్‌లో ఈ సంఘటన జరిగింది. ఆయన ఉన్న టైంలో, వాళ్ళున్న టైంలోనే యోనా లైఫ్‌లో ఈ సంఘటన జరిగింది. ఎందుకు నేను వీళ్ళు అష్షూరు రాజులు గదా! ఎందుకు వీళ్ళ పేరు ప్రస్తావిస్తున్నాను అనంటే, ఇక్కడ మనకి ఈ పుస్తకంలో మనకి ప్రధానమైనటువంటి ఒక మాట ఒకటి వినపడేది ఏంటంటే నినివే ప్రజల గురించినటువంటి మాట మనకు వినపడతది. ఎందుకంటే దేవుని పిలుపు, యోనాకిచ్చిన పిలుపు ఎక్కడికంటే నినివేకెళ్ళమంటాడు. ఇంతకీ నినివే ఏంటిరా అంటే అష్షూరుకి ఇది ముఖ్య పట్టణం అన్నమాట. ఇట్స్ ఎ క్యాపిటల్ సిటీ ఆఫ్ అసీరియా. దట్స్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్. నినివే ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ అసీరియా. ఈ నినివే పట్టణం అనేది అష్షూరుకు ముఖ్య పట్టణంగా ఉంటుందన్నమాట. అందుకనే అష్షూరు రాజులు ప్రాముఖ్యత వహిస్తారన్నమాట ఇక్కడ. వాళ్ళ టైంలోనే ఈ యొక్క యోనా సంఘటన అంతా కూడా జరిగినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత దీని యొక్క ఈ పుస్తకం యొక్క మెయిన్ థీమ్ ఏంట్రా అనంటే, ఇక్కడ 2 మాటలు మనం పెట్టుకోవచ్చు మెయిన్ థీమ్‌గా. అదేంటంటే ఒకటి రిపెంటెన్స్, మారుమనసు ఒకటి. మరొకటి గాడ్స్ జడ్జ్‌మెంట్, దేవుని యొక్క తీర్పు. రిపెంటెన్స్ అండ్ గాడ్స్ జడ్జ్‌మెంట్. ఈ 2 మాటలు మనకి ముఖ్యమైనటువంటి అంశాలుగా పెట్టుకోవడానికి వీలుకరంగా ఉంటది. అట్లాగే ఈ యొక్క 4 అధ్యాయాల్లో మనకి ఒక 4 ప్రధానమైనటువంటి లేకపోతే 5 ప్రధానమైనటువంటి కీ వర్సెస్ అంటాం. మూల వాక్యాలు. కీ వర్సెస్ ఉన్నాయి. అదేంటినంటే మొదటి అధ్యాయం 3వ వచనం. అదొక కీ వర్స్‌గా రాసుకోండి మీరు. మొదటి అధ్యాయం 3వ వచనం. ఇంకొకటి ఏంటంటే మొదటి అధ్యాయం 17వ వచనం. ఫస్ట్ చాప్టర్
థర్డ్ వర్స్ అండ్ 17th వర్స్ ఆల్సో. అట్లాగే రెండవ అధ్యాయం రెండవ వచనం. సెకండ్ చాప్టర్ సెకండ్ వర్స్. అట్లాగే మూడవ అధ్యాయం 10వ వచనం. థర్డ్ చాప్టర్ 10th వర్స్. థర్డ్ చాప్టర్ 10th వర్స్. Then finally, fourth chapter, 11th verse. ఫోర్త్ చాప్టర్ 11th వర్స్ అంటే చివరి వచనం అన్నమాట. అది దేవుని యొక్క ఆవేదన, ఆశయం తెలియచేస్తున్నటువంటి ఒక వచనం అది. కనుక ఇలాగ 5 వచనాలు మనకి మూల వాక్యాలుగా మనం పెట్టుకోవచ్చు ఈ గ్రంథాన్ని చదివేటప్పుడు. ఫస్ట్ చాప్టర్ థర్డ్ వర్స్, ఫస్ట్ చాప్టర్ 17th వర్స్, సెకండ్ చాప్టర్ సెకండ్ వర్స్, థర్డ్ చాప్టర్ 10th వర్స్ అండ్ ఫోర్త్ చాప్టర్ 11th వర్స్. ఇకపోతే ఈ యొక్క పుస్తకం యొక్క ఉద్దేశ్యం ఏంటసలు? ఈ పుస్తకం రాయడంలో గల పర్పస్ ఆఫ్ ఇట్. ద పర్పస్ ఆఫ్ ద బుక్ అనే మాట మనం మాట్లాడుతున్నాం. ఈ పుస్తకం రాయడంలో గల ఉద్దేశ్యం ఏంటంటే ఒక 4, 5 ఉద్దేశాలున్నాయి. ఈ పుస్తకం రాయడంలో 4, 5 ఉద్దేశాలున్నాయి. ఒకటేంటనంటే ఈ నినివే పట్టణం మీద ప్రభు యొక్క తీర్పు, ప్రభు నాశనాన్ని ప్రకటించుట అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ది అనౌన్స్‌మెంట్ ఆఫ్ ద జడ్జ్‌మెంట్ అండ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ నినివే అనే మాట. ఈ నినివే పట్టణం పైన దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క నాశనం, ఆయన కలగ చేయబో నాశనం. ఇది ఒక మెయిన్ పర్పస్‌గా మనం పెట్టుకోవాలి. ది అనౌన్స్‌మెంట్ ఆఫ్ ది జడ్జ్‌మెంట్ అండ్ ది డిస్ట్రక్షన్ ఆఫ్ నినివే. రెండవది ఏంటనంటే మారు మనసులో ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదో అది కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు ఈ బుక్‌లో. ద పవర్ ఆఫ్ రిపెంటెన్స్. టు షో ద పవర్ ఆఫ్ రిపెంటెన్స్ ఈ పుస్తకం రాశాడనమాట. మారు మనసు పొందుటలో ఉన్న శక్తి అలాంటిదనేది ఇక్కడ ఈ పుస్తకంలో మనం చూస్తాం. మూడవది ఉద్దేశ్యం ఏంటనంటే దేవుని యొక్క ప్రవక్త యొక్క ఆయన హృదయ కాఠిన్యాన్ని బయలుపరుస్తున్నాడు దేవుడిక్కడ. హార్డ్‌నెస్ ఆఫ్ ది గాడ్స్ ప్రాఫెట్స్ హార్ట్. టు రివీల్ ద హార్డ్‌నెస్ ఆఫ్ గాడ్స్ ప్రాఫెట్. దేవుని ప్రవక్త యొక్క హృదయ కాఠిన్యాన్ని దేవుడిక్కడ బయలుపరుస్తున్నట్టుగా ఒక ఒక చిన్న కోణంలో బయలుపరుస్తున్నట్టుగా మనం చూడగలం. ఆ తర్వాత ద ఫైనల్ పర్పస్ ఏంటనంటే ఇక్కడ ఈవెన్ అన్యజనులకు కూడా దేవుని యొక్క రక్షణ ఎలాగ ప్రత్యక్షపరచబడిందో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇట్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్ ఈవెన్ టు ద జెంటైల్స్. ఈవెన్ టు ద జెంటైల్స్ అంటారు. అన్యజనులకు కూడాను దేవుని యొక్క రక్షణ ఎలాగ ప్రత్యక్షపరచబడిందో అది కూడా మనం ఈ పుస్తకంలో చూస్తాం. అట్లాగే రోమా మనం చూసినట్టుగా రోమా పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో అది ఉంటది ఏంటనంటే అదేంటంటే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలిజన్, ఎనీ కాస్ట్, ఎనీ క్రీడ్, ఎనీ కలర్, మీరు ఏ కుల మతం ఎలాంటి ఏ వ్యక్తికి ఏ బ్యాక్గ్రౌండ్‌కి చెందిన వారైనప్పటికీ ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడతారనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇవి మెయిన్ పర్పసెస్ ఆఫ్ దిస్ బుక్ అనే మాట మనం గుర్తుపెట్టుకుంటాం. ఇకపోతే పుస్తకానికి పోతే మనం డైరెక్ట్‌గా ఈ పుస్తకంలో అసలు ఎవరి గురించి రాసాడు అనే మాట మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, స్టార్టింగ్‌లోనే మనకు కనపడుతున్న ఒక మాట ఏంటంటే మొదటి అధ్యాయం చూడండి అక్కడ. మొదటి అధ్యాయం రెండవ వచనంలో అక్కడ ఒక మాట రాయబడింది. మొదటి అధ్యాయం రెండవ వచనం. నినవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనక నీవు లేచి నినవే మహాపట్టణమునకు పోయి దాని దుర్గతి కలుగునని ప్రకటింపుము అనుంది ఇక్కడ. నినవే పట్టణస్థుల దోషము బహు గొప్పది, ఘోరమైనది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద సిన్ ఆఫ్ నినవే. ద సిన్ ఆఫ్ నినవే. నినవే పట్టణం యొక్క పాప స్థితిని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకనే యోనా ఇప్పుడు నినవే పట్టణానికి వెళ్ళమంటున్నాడు ఇక్కడ. అది గుర్తించాలి. మరి ఇంతకీ నినవే పట్టణస్థుల యొక్క పాపము ఘోరమైన పాపం అన్నాడు గాని, ఆ పాపం ఈ పుస్తకంలో వివరించలేదు. ఆ పాపం ఏంటో ఈ పుస్తకంలో చెప్పలేదు. మరి ఇంట్రెస్టింగ్‌లీ మీరు ఒక 2, 3 పేపర్‌లు తిరిగేస్తే నహూము గ్రంథం ఉంటది చూడండి.
బెటర్ యూజ్ మై హాట్‌స్పాట్. అదర్‌వైస్ ఐల్ హావ్ ఎ ప్రాబ్లమ్. ఒక్క నిమిషం ఆగండి. నేను ఇప్పుడు కనెక్ట్ అయిందన్న. ఇప్పుడు కనెక్ట్ అయింది. చూస్తాను. నేను మళ్ళీ కనెక్ట్ చేస్తాను. దట్స్ ఫైన్. సారీ. నేను యాక్చువల్‌గా ఇప్పుడు అస్సాంలో ఉన్నాను. అస్సాంలో ఉన్నాను. ఇప్పుడు నేనున్న ఇక్కడ గెస్ట్ రూమ్‌లో కొంచెం నాకు వైఫై ప్రాబ్లమ్ ఉంది. ఐ యామ్ వెరీ సారీ ఫర్ థట్. మొన్న విశాఖపట్నంలో ఉన్నారు. ఈరోజు అస్సాంలో అవునండి. ఉన్నారు. ఇప్పుడు అస్సాంలో ఉన్నానండి. రైట్. మళ్ళీ ఎల్లుండి నేను వెస్ట్ బెంగాల్‌లో ఉంటాను. దట్స్ ఓకే. ఫైన్. దట్స్ ఓకే. మనం ఇప్పుడు నహూము యొక్క పాపాన్ని, దుస్థితిని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడిక్కడ. ఈ నహూము యొక్క దుస్థితిని జ్ఞాపకం చేసేటప్పుడు, ఆ దుర్నీతిని జ్ఞాపకం చేసేటప్పుడు ఈ యోనా గ్రంథంలో ఆ దుర్నీతి వివరించబడలేదు. ఆశ్చర్యకరంగా. కానీ మనము నహూము గ్రంథం, నెహుం అనే పుస్తకం, నహూము గ్రంథంలోకెళ్తేనండి అక్కడ 2 మాటలు చేస్తాను. ఆ తర్వాత కొన్ని పాపాలు మీకు వివరిస్తాను. ఎందుకంటే మనకి ఆ నహూము గ్రంథం మళ్ళీ ఒక రోజున మనం ఎలాగో ధ్యానం చేస్తాం గనక. మా నహూము గ్రంథం 3 అధ్యాయంకి రండి. ద థర్డ్ చాప్టర్ ఆఫ్ నెహుం. 3 అధ్యాయం. ఆ మొదటి 4 వచనాలు చదువుతున్నాను గమనించండి. నహూము గ్రంథం 3 అధ్యాయము మొదటి 4 వచనాలు నేను చదువుతున్నాను గమనించండి. మొదటి 4 వచనాలు. నరహత్య చేసిన పట్టణమా, ఎందుకు ఈ మాట ఇక్కడ నేను మాట్లాడుతున్నానంటే, నహూము గ్రంథం యొక్క ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్డ్స్ లోనే ఏమని రాయబడిందంటే, నినివే పట్టణమును గూర్చిన దేవోక్తి అని అంటాడు. ఇట్ టాక్స్ అబౌట్ ది ఎంటైర్ బుక్ టాక్స్ అబౌట్ నినివే. ఈ నహూము గ్రంథం అంతా కూడా నినివే పట్టణాన్ని గురించే మాట్లాడుతుందన్నమాట. మనము ఆ నహూము గ్రంథానికి వచ్చినప్పుడు డీటెయిల్స్ చూస్తాం. కానీ ఇక్కడ 3 అధ్యాయంలో ఒక 2, 3 వచనాలు మీకు గుర్తు చేయడానికి తీయమన్నాను. ఇప్పుడు నహూము గ్రంథం 3 అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుతున్నాను గమనించండి. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ. అది ఎడతెగక ఎర్ర పట్టుకొనుచు మోసముతోను బలత్కారముతోను నిండి ఉన్నది. సారథి యొక్క చబుకు ధ్వనియు, చక్రముల ధ్వనియు, గుర్రముల త్రొక్కు ధ్వనియు, వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నది. రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు. ఖడ్గములు తలతలలాడుచున్నవి. ఈటెలు మెరయుచున్నవి. చాలా మంది హతమవుచున్నారు. చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు. పీనుగులకు లెక్కయ లేదు. పీనుగులు కాలికి తగిలి జనులు తొట్టిల్లుచున్నారు. చక్కని దానివైన వేశ్యవై చిల్లంగి తన మందు జ్ఞానము కల దానివై జారత్వం చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా అన్నట్టు. చాలా భయంకరమైనటువంటి లిస్ట్ ఇచ్చాడు ఇక్కడ. మీరు అర్థం చేసుకోవాలనుకుంటే. తర్వాత ఇంకొక వచనం కూడా చదివేసి నేను మీ దానికి వివరిస్తాను. మళ్ళీ ఇదే అధ్యాయం 19వ వచనం, లాస్ట్ వచనం చూడండి. థర్డ్ చాప్టర్ 19th వర్స్, లాస్ట్ వచనం. నీకు తలిగిన దెబ్బ బహు గొప్ప చెడ్డది. నీ గాయమునకు చికిత్స ఎవడును చేయజాలడు. జనులందరూ ఎడతెగక నీ చేత హింస నొందిరి. నిన్ను గూర్చిన వార్త వినువారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదురు. ఎవరి విషయమంట? నినివే విషయమై చప్పట్లు కొట్టుదురు అని అన్నాడు దేవుడు. ఇక్కడ నేను జస్ట్ ఒక బ్రీఫ్‌గా ఇక్కడ వివరించినటువంటి నినివే పట్టణస్థుల యొక్క దోషము ఇక్కడ వివరించాడు. బట్ మీరు ఒక లిస్ట్ రాసుకోండి కావాలంటే నేను చెప్తాను. ఇక్కడ చెప్పబడిన దాంట్లో నుంచి ఒక లిస్ట్ తయారు చేశాను. ఆ లిస్ట్ మీరు ఒట్టిగా రాసుకుంటే ఆ నినివే పట్టణస్థుల యొక్క దోషం ఏంటో మీకు అర్థమైంది. ఒకటి క్రూయల్టీ, అంటే క్రూరత్వం, అది రాసుకోండి. రెండోది వయలెన్స్, అంటే హింస, అది రాసుకోండి. మూడోది అప్రెషన్, అంటే అణిచివేత. నాలుగోది ఎన్స్లేవ్మెంట్ అంటాం ఇంగ్లీష్లో. ఎన్స్లేవ్మెంట్ అంటే బానిసలుగా చేయుట, బానిసలుగా చేయుట. మరొకటి అబద్ధం, లైస్. ఇంకొకటి ఐడోలేట్రీ, విగ్రహారాధన. ఐడోలేట్రీ అంటాం మనం, విగ్రహారాధన. మరొక పాపం ఏంటనంటే సెక్షువల్ ఇమ్మోరాలిటీ, అంటే లైంగిక అవినీతి లేక లైంగిక అనైతికత అంటారు. లైంగిక అనైతికత అంటారు. అవినీతి అని రాసుకోండి సరిపోద్ది.
ఇంకొకటి యారగెన్స్ అని అంటాం. అహంకారం, యారగెన్స్. మరొకటి ఏంటంటే రక్తపాతం, బ్లడ్ షెడ్ లేకపోతే బ్లడ్ వయలెన్స్ అని అంటాం. రక్తపాతం. ఇంకోటి డిసెప్షన్, మోసం. మరొకటి దురాశ, గ్రీడ్ అనే మాట. అత్యాశ లేకపోతే గ్రీడ్ అని అంటాం. ఇంకోటి చివరిగా నీచమైన ప్రవర్తన, వైల్ బిహేవియర్ అంటాం. వైల్ బిహేవియర్ అనే మాట. నీచమైన ప్రవర్తన అనే మాట. దేవుని బిడ్డలారా, మీరు గమనించాల్సింది ఏంటనంటే ఇశ్రాయేలీయులు గాని, యూదులు గాని వీళ్ళెవ్వరు కూడానండి ఈ అష్షూరీయులంటే ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరంటే అష్షూరీయులు చాలా క్రూరమైన వాళ్ళు. నొటోరియస్ పీపుల్ అంటారు ఇంగ్లీష్‌లో. అష్షూరీయులు చాలా క్రూరమైన వ్యక్తులనమాట. మరిప్పుడు నినవే ఎవరు? అష్షూరుకి ముఖ్య పట్టణం నినవే. అష్షూరుకి ముఖ్య పట్టణం నినవే. ఇది మీరు గమనించాల. కనుక అందుకనే ఇప్పుడు యోనా ఏంటంటే, ఈ నినవే పట్టణానికెళ్ళి వాళ్ళ యొక్క దుస్థితిని ప్రకటించి, వాళ్ళ నాశనాన్ని గురించి ప్రకటించమంటే, యోనా అనుకున్నాడు నేను ప్రకటించిన తర్వాత వాళ్ళు ఒకవేళ మారుమనసు పొందితే దేవుడు క్షమించేస్తాడు. ఆళ్ళకి క్షమాపణ అందకూడదురా అనుకున్నాడన్నమాట. అది పాయింట్. ఇలాంటి వ్యక్తులు అసలు మారకూడదు. ఈళ్ళకి దేవుని శిక్ష ఎట్లైనా కలగాలనుకోని ఆ ఒక్క పిలుపుకి ఆయన లోబడలేదండి. పిలుపుకి లోబడకుండా నినివేకెళ్ళకుండా వేరే దిక్కుకి ప్రయాణమైపోయాడు. ఆ దిక్కు సంగతేంటో కొద్దిగా ఆగి మీకు చెప్తాను. ఇది ఉంచండి. ఇప్పుడు ఇంకొక సంఘటన అంటే మనం నినివే గురించి మాట్లాడుకునేటప్పుడు మరొక్క సంఘటన కూడా మీరు తెలుసుకోవాలి. అదేమిటి అనంటే మీరు చూడండి ఇప్పుడు 2వ రాజుల గ్రంథం తీయండి ఒకసారి. సెకండ్ కింగ్స్, 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19th చాప్టర్. సెకండ్ కింగ్స్ 19th చాప్టర్. అండ్ వర్సెస్ 36 and 37. 36, 37 వచనాలు. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 36, 37 వచనాలు. 327 పేజ్ నంబర్. మీరు గబగబా తీయాలని చెప్తున్నాను. 327. అష్షూరు రాజైన సన్హెరెబు అని అన్నాడు ఇక్కడ. చూసారా? అష్షూరు రాజు గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇక్కడ. నినివే పట్టణము అష్షూరుకి ముఖ్య పట్టణం అన్నాను. ఇప్పుడు అష్షూరు రాజు గురించి మాట్లాడుతున్నాడు. అష్షూరు రాజైన సన్హెరిబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలకును షరెజరును ఖడ్గముతో చంపి అరారతు దేశములోనికి తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఎసర్హరోదు అతనికి మారుగా రాజాయను. ఎవరు చంపారు అతన్ని? అష్షూరు రాజైనటువంటి సన్హెరబ్ని ఎవరు చంపారా అంటే ఆయన కొడుకులే చంపేశారట. ఎందుకునంటే నిస్రాక్ అన్నటువంటి ఒక దేవతని తీసుకొచ్చి ఆ నినివే పట్టణంలో పెట్టేశాడు. నినివే పట్టణంలో పెట్టాడు. అట్లాగే మీరు జస్ట్ ఒక పాసింగ్ రిమార్క్ ఏంటనంటే యెషయా గ్రంథం 37వ అధ్యాయం 37వ వచనం రాసుకోండి. ఇది కూడా సేమ్ కాంటెక్స్టే, సేమ్ థింగ్ అక్కడ మీకు చెప్పబడతది. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 37వ వచనం ఐజయా. ఇప్పుడు మీరు యోనా గ్రంథానికి రండి. యోనా గ్రంథానికి వద్దాం. ఈ కమ్ బ్యాక్ టు ద బుక్ ఆఫ్ జోనా. 762 పేజీకి వచ్చేస్తాం. ఇప్పుడు యోనా గ్రంథంలో మనకి 4 అధ్యాయాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఈ 4 అధ్యాయాలు దేని గురించి మాట్లాడుతున్నాయి అనంటే, మొదటి అధ్యాయం పరిగెడుతున్న జోనా, రన్నింగ్ జోనా అని రాసుకోవాలి. రన్నింగ్ జోనా. మొదటి అధ్యాయం పరిగెడుతున్న యోనా. సెకండ్ చాప్టర్ ప్రార్థిస్తున్న యోనా, ప్రేయింగ్ జోనా. సెకండ్ చాప్టర్ ప్రార్థిస్తున్న యోనా. ఇక 3వ అధ్యాయం ప్రకటిస్తున్న యోనా. అక్కడ నినివే పట్టణస్థులందరికీ ప్రకటిస్తాడు ఆయన. ప్రకటిస్తున్న యోనా, ప్రీచింగ్ జోనా అనే మాట. ప్రీచింగ్ జోనా. ఇక 4వ అధ్యాయం పాఠాలు నేర్చుకొనుచున్న యోనా, లెర్నింగ్ లెసన్స్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి పాఠాలు నేర్చుకుంటున్న యోనా అనే మాట మనం మాట్లాడుతాం. కనుక ఆ 4వ అధ్యాయం అంతా కూడా పాఠం నేర్చుకుంటాడు అనమాట. అది వేరే విషయం. కనుక ఈ 4 చాప్టర్స్ ఈ రీతిగా డివైడ్ అవుతున్నట్టుగా మనం చూస్తాం. విభజింపబడుతున్నట్టు. పరిగెడుతున్నటువంటి యోనా, ప్రార్థిస్తున్న యోనా, ప్రకటిస్తున్న యోనా, పాఠాలు నేర్చుకుంటున్న యోనా అనేది
కరెక్ట్‌గా ఈ 4 అధ్యాయాలకి మీరు అలాగా టైటిల్స్ పెట్టుకోవచ్చనమాట. శీర్షిక పెట్టేసుకోవచ్చు. అయితే ఈ పుస్తకం చదివేటప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దేవుని బిడ్డలారా, 2 సార్లు దేవుడు యోనాకు పిలుపునిస్తాడు. 2 సార్లొస్తది పిలుపు. మీరు ఫస్ట్ టైమ్ చూడండి మొదటి అధ్యాయం. ఫస్ట్ టైమ్ మొదటి అధ్యాయంలో అక్కడ మీకొక మాట గుర్తు చేస్తాను. మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే ఒక మాటుంది చూడండి. అక్కడ ఏమని రాస్తుందో చూద్దాం. మొదటి అధ్యాయం మొదటి వచనం. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చారు. ఏమని? రెండో వచనం మనం ఆల్రెడీ చూసాం. నా దృష్టికి నినివే పట్టణముల దోషము ఘోరమైంది కనుక నీవు లేచి నినివే పట్టణం మహాపట్టణముకు పోయి దాని దుర్గతిని కలుగునని ప్రకటింపుము అనుంటది. ప్రకటింపుము. దిస్ వాస్ ద ఫస్ట్ కాల్ ఆఫ్ జోనా. మీరు గుర్తుపెట్టుకోవాలి. యోనాకొచ్చిన మొట్టమొదటి పిలుపు ఇదనమాట. ఈ మొదటి పిలుపునకు యోనా లోబడలేదు. యోనా లోబడలేదు. హి వాస్ డిసోబీడియంట్ టు ద ఫస్ట్ కాల్. ఇది గుర్తుపెట్టుకోండి. సెకండ్ పిలుపు ఎప్పుడొచ్చిందనంటే, మూడో అధ్యాయంకి రండి. మూడో అధ్యాయం మొదటి వచనం. మూడో అధ్యాయం మొదటి వచనానికొస్తే, ఇక్కడ రెండోసారి ప్రభు పిలుస్తున్నాడు. అంతటి యెహోవా వాక్కు రెండవ మారు, ఎన్నో మారట? రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, మళ్ళీ అదే మాట, నీవు లేచి నినివే మహాపురంనకు వెళ్ళుమంటాడు. సేమ్ థింగ్. అయితే ఆశ్చర్యం ఏంటంటే, ఈ మూడో అధ్యాయంకొచ్చే లోపల యోనా ఈ రెండవ పిలుపునకు విధేయుడైపోయాడు. దట్స్ ఎ గుడ్ న్యూస్. ఈ రెండవ పిలుపునకు హి వాస్ ఒబీడియంట్ టు గాడ్. ఆయన రెండో పిలుపునకు ఆయన లోబడినటువంటి వాడుగా మనకి కనపడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేనేమని చెప్పానంటే, యోనా యొక్క కథ ఇది కథ కాదు. ఇది నిజంగా జరిగిన సంగతి అని చెప్పాను కదా! యోనా ఏ ప్రాంతానికి చెందినవాడంటే, అతని ఊరి పేరేంటంటే గ్యాత్ హెఫర్ అంటారు. గ్యాత్ హెఫర్ అని ఓ చిన్న గ్రామం అది. గలిలయ ప్రాంతానికి ఉత్తరాన, నార్త్ ఆఫ్ గలిలియన్ రీజన్. గలిలయ ప్రాంతానికి ఉత్తరాన ఉంటదనమాట. గ్యాత్ హెఫర్ అనేటువంటి ఒక చిన్న గ్రామానికి చెందినటువంటి వాడు ఈ యోనా. ఇప్పుడు దేవుడు యోనాని ఎక్కడికెళ్ళమన్నాడంటే, నినివే పట్టణానికి ఎళ్ళమన్నాడు. ఈ నినివే పట్టణము ఈయన ఉన్న ఆ గ్యాత్ హెఫర్ అనే గ్రామానికి ఎంత దూరం అంటే, ఈశాన్య ప్రాంతానికి, నార్త్ ఈస్ట్ రీజన్‌లో ఈశాన్య ప్రాంతానికి 500 మైళ్ళ దూరం ఉంటదన్నమాట. 500 మైల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ మాట, నేను చెప్పే మాట. ఎందుకు చెప్తున్నానో మీకు కొద్దిగా అర్థమైద్ది. ఈ ఆయనున్న గ్రామానికి ఈశాన్యాన ఈ నినివే పట్టణం ఉంది. ఎన్ని మైళ్ళు? 500 మైళ్ళ దూరంలో ఉంది. దేవుడు అక్కడికెళ్ళమన్నాడు ఆయన. అయితే ఇప్పుడు మనోడెక్కడికి బయలుదేరాడు? తర్షీషుకు బయలుదేరాడని ఉందక్కడ. మనందరికి తెలిసిన స్టోరీయే. తర్షీష్ ఎక్కడుందంటే, ఆయన ఉన్న ప్రాంతానికి ఆయన పడమటి వైపుకుంది. ఆపోజిట్ డైరెక్షన్‌లో. ఇది నార్త్ ఈస్ట్ అయితే అది పడమటి వైపుకుందనమాట. పడమటి వైపుకి ఎంత దూరం ఉందంటే తర్షీషు 2000 మైళ్ళ దూరం ఉంది. మీరు ఊహించగలరా? 2000 మైళ్ళ దూరం. ఎంత దూర ప్రయాణానికి ఒడిగట్టాడో మీరు అర్థం చేసుకోండి. ఇటు 500 మైళ్ళ దగ్గర, 2000 మైళ్ళ దగ్గర ఆలోచన చేసుకోండి ఒకసారి. అంటే దేవుని యొక్క పిలుపు నుండి తప్పించుకోవడానికి యోనా 2000 మైళ్ళ దూరం వెళ్ళిపోవాలని డిసైడ్ చేసేసుకున్నాడండి. డిసైడ్ చేసుకున్నాడు. ఎందుకునంటే నేను ఆల్రెడీ చెప్పేసాను మీకు. అష్షూరీయులంటే ఈ యూదులకు కానీ, ఇశ్రాయేలుకి కానీ పడదు. వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే అష్షూరీయులు చాలా క్రూరమైనటువంటి వ్యక్తులనమాట. క్రూరమైన వ్యక్తులు. ఎలాంటి క్రూరమైన వ్యక్తులు నంటే అష్షూరీయులు, దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే శత్రువుల్ని వాళ్ళు పట్టుకున్నప్పుడు అష్షూరీయులు వాళ్ళేం చేస్తారట, బ్రతికున్న వ్యక్తి యొక్క చర్మాన్ని ఒలిచేస్తారట. దే విల్ స్కిన్ ద పీపుల్ అలైవ్. దే విల్ స్కిన్ ద పీపుల్ అలైవ్. బ్రతికున్న వ్యక్తుల యొక్క చర్మాన్ని కత్తితో ఒలిచి పడేస్తారట. చెక్కేస్తారట. అంత క్రూరం. అట్లాగే వాళ్ళట నాలుకల్ని కత్తిరిచేస్తారు రెండుగా. దే స్ప్లిట్ ద టంగ్ ఇంటు 2. దే కట్ ద టంగ్ ఇంటు 2. బ్రతుకున్న వ్యక్తులే అట నాలుకని రెండుగా కోసి పడేస్తారట. అంత క్రూరం కలిగిన వాళ్ళు వీళ్ళు. అలాగే ఈ గడ్డానికి, ఈ చిన్ ఉంది కదండీ! ఈ చిన్. ఈ గడ్డానికి రంధ్రం చేసి ఒక తాడు పెట్టి లాక్కొని వెళ్ళిపోతారు రోడ్డు మీద శత్రువుల్ని. శత్రువులు లాక్కొని వెళ్ళిపోతారట. అంత క్రూరమైన వ్యక్తులన్నమాట వీళ్ళు.
ఇంకొకటి ఏం చెప్తారంటే ఈ అష్షూరీయుల గురించి వీళ్ళట ఈ కెనెల్స్ అంటారు. కెనెల్ అంటే కుక్కల్ని పెట్టుకొని కుక్క కోసం తయారు చేసే ఇల్లు. చిన్న గూడు కుక్క కోసం కడతారు కదా! కుక్కల్ని పెట్టడానికి. వాటిని కెనెల్స్ అంటారు. అట్లాంటి ఒక చిన్న కుక్క కోసం తయారు చేసినటువంటి గూడులోనట మనుషుల్ని కుక్కేస్తారట ఒక మనిషిని. కుక్కేసి ఒక 2, 3 వారాలు అలాగే ఉంచేస్తారట లోపట. ఆడిట్ట ముడుచుకొని ఉండాలన్నమాట ఇంకా ఆ కెనెల్‌లో. కాళ్ళు, మోకాళ్ళు, మోచేతులు అన్నీ ముడుసుకోవాలి ఇంకా చాపుకోవడానికి ఉండదు. రేయింబగళ్ళు ఒక 3, 4 వారాలు అలాగ ఉండిపోవడం అంటే ఎంత టార్చరో మీరు అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. మీరు అర్థం చేసుకోండి. అందుకనే ఈళ్ళకి యూదులకైనా, ఇశ్రాయేలుకైనా అష్షూరీయులు అంటే పడదనమాట. పడనే పడదు. ఇదొకటి మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు నినెవె ఎక్కడుంది ఈ రోజున అంటే అది ఇరాక్‌లో ఉంది. మార్సల్ అన్నటువంటి ఒక ప్రాంతం. ఇరాక్. నినెవె పట్టణం. మరి తర్షీష్ ఎక్కడుందంటే స్పెయిన్ దేశంలో ఉంది తర్షీష్. తర్షీష్ ఏమో స్పెయిన్ దేశంలో ఉంది. నేను ఇందాకే జెప్పాను. నినివేనేమో ఈశాన్య ప్రాంతానికి 500 మైళ్ళుంటే, ఇటు ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉత ఇటు పడమర ప్రాంతానికి, పడమటి వైపుకి 2000 మైళ్ళ దూరంలో తర్షీష్ ఉందని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఇంతకీ యోనా పారిపోవటానికి గల కారణాలేటి? యోనా పారిపోవటానికి గల కారణాలేంటంటే, ఒక 3 ప్రధానమైనటువంటి కారణాలున్నాయి. యోనా దేవుని పిలుపుకు లోబడకుండా, నినివేకి ఎళ్ళకుండా పారిపోవడానికి 3 ప్రధానమైనటువంటి కారణాలున్నాయి. ఫస్ట్ కారణం ఏంటనంటే, విరుద్ధ భావం. అష్షూరుల మీద, నినివే పట్టణస్థుల మీద తనకున్నటువంటి విరుద్ధ భావం. వాళ్ళంటే ఇష్టం లేదు గనక, వాళ్ళకి సువార్త అందకూడదు. ప్రెజుడిస్ అంటాం ఇంగ్లీష్‌లో ప్రెజుడిస్. హి హాస్ ఎ ప్రెజుడిస్ అగైన్స్ట్ నినవైట్స్. వాళ్ళు మార్పు చెందకూడదు. వాళ్ళకి సువార్త అందకూడదు అన్నటువంటి ఒక ఆలోచనతో ఆయన ఆ నినివే పట్టణానికి ఎళ్ళకుండా ఆపోజిట్ డైరెక్షన్‌లో వ్యతిరేకంగా పారిపోవడానికి ట్రై చేశారు. రెండోది ఏంటంటే మనం ఆలోచన చేస్తున్నాం. తనకొక తప్పుడు అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయం ఏంటనంటే, దేవుడు ఎలాగైనా వీళ్ళని క్షమించేస్తాడు. వీళ్ళు మార్పు చెందితే వీళ్ళని దేవుడు క్షమించేస్తాడు అన్నమాట దేవుడు చెయ్యడు. వాళ్ళ దుర్గతి ప్రకటింపమన్నాడు గానీ, నేను తీరా ఎళ్లి ప్రకటించిన తర్వాత ఆళ్ళందరూ మార్పు చెందారంటే, మారు మనసు పొందారంటే దేవుడు క్షమించేస్తాడని అనుకున్నాడు. మనకెలా తెలుసు ఆ సంగతి? ఇప్పుడు యోనా గ్రంథం 4 అధ్యాయం తీయండి. 4థ్ చాప్టర్. 4 అధ్యాయంలో ఆ మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను గమనించండి. 4 అధ్యాయం మొదటి 2 వచనాలు. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని గదా! అందువలననే నీవు కటాక్షమును, జాలియు, బహుశాంతము, అత్యంత కృపయు కల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. ఎంత క్లియర్‌గా దాని యొక్క ఉద్దేశ్యం చెప్పాడు. పారిపోవడానికి గల ఉద్దేశ్యం చెప్పేసాడు ఇక్కడ. ఏట్రా అంటే నువ్వు ఎలాగో వీళ్ళని క్షమించేస్తావు. నువ్వు ఎలాగో వీళ్ళని రక్షించేస్తావు. వీళ్ళు గనుక పశ్చాత్తాపపడితే నువ్వు చెప్పాలనుకున్న తీర్పేదో చెప్పవు. ఆ దుర్గతి వీళ్ళ మీదకి రాదు అని జెప్పేసి, నేను ముందుగానే పారిపోయాను. నా మాట చెల్లదు కదా! నా మాట చెల్లదు గదా! నేను చెప్పినట్టుగా నెరవేరదు గదా! అని అంటున్నాడనమాట ఇక్కడ. నేను చెప్పినట్టుగా నెరవేరదు గదా! ఇక మూడవ కారణం ఏమై ఉండొచ్చు అని మనం అనుకుంటున్నామంటే, ఇది భయం. భయం ఏంట్రా అంటే, ఇప్పుడు నినివేకెళ్ళాలి. ఆళ్ళు శత్రువులు. ఇట్స్ ఎ న్యూ ప్లేస్. ఇట్స్ ఎ న్యూ కల్చర్. న్యూ పీపుల్, న్యూ లాంగ్వేజ్. మీరు అర్థం చేసుకున్నారా? అది క్రొత్త ప్రాంతం 500 మైళ్ళ దూరం అంటే దగ్గర దగ్గర 700 కిలోమీటర్ల పైన ఉంటదది. 700 కిలోమీటర్ల పైన ఉంటది ఆ ఊరు. ఇప్పుడు మీరున్న ఊర్లో నుంచి ఊహించుకోండి. మీ ఖమ్మం గాని, విజయవాడ గాని, హైదరాబాద్ గాని 700 కిలోమీటర్ల దూరం అంటే ఎక్కడ దాకా వెళ్ళాలో మీరు ఊహించుకోండి. హైదరాబాద్ నుండి బెంగుళూరుకొస్తే 550 కిలోమీటర్లు. అంతకన్నా దూరం అన్నమాట. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నోళ్ళు బెంగుళూరుకొచ్చారంటే భాష వేరు, ప్రజలు వేరు, సంస్కృతి వేరు, అన్నీ వేరే గదా! అలాంటప్పుడు నినివేకెళ్తున్నాడు. శత్రు ప్రాంతానికెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు యోనా ప్రాంతానికెళ్ళాలిప్పుడు. అలాంటప్పుడు ఆ భయం ఉండిందనమాట. ఆ కొత్త ప్రజలు, కొత్త భాష, కొత్త వ్యవహారం అంతా ఉంటది గనక నా వల్ల గాదిది.
కనుక దేర్ ఈస్ అ ఫియర్ ఆఫ్ క్రాస్ కల్చరల్ సెటప్. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక సంస్కృతిలో నుండి మరొక సంస్కృతికి వెళ్ళడానికి భయపడిపోయాడనమాట. చాలామంది దేవుని యొక్క పిలుపుకి లోబడలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? ముఖ్యంగా మిషనరీ పిలుపుకి. దేవుడు నిన్ను ఒక ఆదిమ జాతి ప్రజల మధ్యలోనికి ఎళ్లి అక్కడ సువార్తను ప్రకటించమంటే, మనం చాలా మంది భయపడిపోతారు. కారణం ఏంటంటే, ఆ కల్చర్ వేరు గదా! ఆళ్ళ భాష వేరు గదా! అక్కడ కరెంట్ ఉండదు గదా! అక్కడ టాయిలెట్స్ ఉండవు గదా! నేను ఎలాగ ఉండగలను? ఆ ప్రజలంతా వేరు కదా! నేను ఎలాగ ఉండగలననేది ఒక భయం వచ్చేస్తది. మరి ఈరోజు అనేకమైనటువంటి మిషనరీ ఆర్గనైజేషన్స్‌లోంచి మిషనరీస్ అలాగా త్యాగం చేసి ఎళ్ళిపోతున్నారాళ్ళు. కంఫర్ట్ జోన్ వదిలేసుకొని ఎళ్ళిపోతున్నారు. ఆ సుఖ పరిధిని వదిలేసుకొని ఎళ్ళిపోతున్నారాళ్ళు. ఎందుకంటే దేవుని పిలుపుకి లోబడి అక్కడికెళ్ళడానికి ఇష్టపడ్డారన్నమాట ఆళ్ళు దేవుని బిడ్డలు. కనుక ఇప్పుడు అసలు కీలకమైన విషయంలోకొస్తున్నాం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఒక కీలకమైన విషయం. యోనా నినివేకి వెళ్ళవలసిన వాడు, నినివేకి వెళ్ళకుండా తర్షీషునకు ప్రయాణమయ్యాడు. ఆపోజిట్ డైరెక్షన్‌లో 2000 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి తర్షీష్‌కి వెళ్ళాలని డిసైడ్ చేసేసాడు. జాగ్రత్త వినాలి అందరూ మీరు. ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే దేవుని చిత్తాన్నుండి వ్యతిరేకంగా దూరంగా పారిపోవడానికి ట్రై చేస్తాడో, అలాగ వెళ్ళిపోవడానికి సాతానుడు 100% సహాయపడతాడు. Satan will help any person who wants to run away from God, who wants to run away from God's will, who wants to run away from God's presence. దేవుని సన్నిధి నుండి, దేవుని పిలుపు నుండి ఎవరైతే పారిపోవడానికి ఇష్టపడతారో అలాంటి వాళ్ళందరికీ సాతానుడు సహాయపడిపోతాడు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు మనోడు తర్షీష్‌కని బయలుదేరాడు. 2000 మైళ్ళ దూరం అది. ఓడ ప్రయాణం. అది ఎన్ని రోజుల ప్రయాణమో, ఎన్ని నెలల ప్రయాణమో సంగతి. గబుక్కని వచ్చి ఎక్కడ చేరాడంటే, ఆ ఓడరేవుకొచ్చాడు. ఓడరేవుకొచ్చాడు అక్కడికి. అక్కడ ఓడెక్కాలి. ఆశ్చర్యం ఏంటంటే, టైం గాని టైంలో వచ్చాడు. ఓడ రెడీగుంది. ఓడ రెడీగుంది. ఆ లాస్ట్ మినిట్ ఎళ్లి బుకింగ్ కౌంటర్‌లో చేయి పెట్టాడు. తర్షీష్‌కి టికెట్ ఇయ్యమన్నాడు. లోవర్ బెర్త్ దొరికింది. రిజర్వేషన్ దొరికింది మనోడికి. డబ్బులున్నాయి. అంత దూర ప్రయాణానికి చేతిలో డబ్బులు గూడా ఉన్నాయి. ఇప్పుడు యోనా ఏమనుకోవడానికి ఛాన్స్ ఉందో తెలుసండి? నేను ఇలాగ పారిపోవడం దేవుని చిత్తం కాకపోతే ఓడ ఉండకూడదు కదా! నేను ఇలాగ పారిపోవడం దేవుని చిత్తం కాకపోతే ఇక్కడ నాకు రిజర్వేషన్ దొరకకూడదు కదా! నేను ఇలాగ పారిపోవడం దేవుని చిత్తం కాకపోతే నా చేతిలో డబ్బులు ఉండకూడదు కదా! మరి ఓడ రెడీగా ఉంది. రిజర్వేషన్ దొరికింది. డబ్బులున్నాయంటే దేవుని చిత్తమే అని అనుకోవడానికి 100% ఛాన్స్ ఉంది. కానీ ఇది దేవుని చిత్తం అనటానికి ఛాన్స్ లేదు. ఎందుకంటున్నా? ఎందుకంటే మొదటి అధ్యాయం యోనా గ్రంథం మొదటి వచనంలో ఆల్రెడీ దేవుడు తన చిత్తాన్ని క్షుణ్ణంగా బయలుపరిచేసాడు. గాడ్స్ విల్ వాస్ రివీల్డ్ ఇన్ ద ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్. నీవు నినివే పట్టణమునకు పొమ్ము. దట్స్ ద కాలింగ్. ఇంక అక్కడ ఏ అనుమానం లేదు. ఇంక ఏ అనుమానం లేదు. అక్కడ వేరే ఇది దేవుని చిత్తమా కాదా అని క్వెషన్‌లు ఏసుకోవడానికి ఛాన్సే లేదు. దేవుడు రివీల్ చేసి పడేసాడు. థాట్స్ ఇట్. దానికి భిన్నంగా ఏం జరగడానికి లేదు. ఇప్పుడు తనంతటికి తానుగా దేవుని నుండి పారిపోవడానికి ట్రై చేస్తాడు గనక సాతానుడు అన్ని అవకాశాలు కలిగించాడన్నమాట. అది నువ్వు గుర్తుపెట్టుకో. కొన్నిసార్లు అలా చేస్తాడు సాతానుడు మన జీవితంలో కూడా. వెన్ యూ వాంట్ టు గో అవే ఫ్రమ్ గాడ్, వెన్ యూ వాంట్ టు రన్ అవే ఫ్రమ్ గాడ్స్ విల్, రన్ అవే ఫ్రమ్ గాడ్స్ కాల్. దేవుని పిలుపు నుండి దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటే సాతానుడు హెల్ప్ చేస్తాడు నీకు. గుర్తుపెట్టుకో. దేవుడు కాదు హెల్ప్ చేసేది. దేవుడు కాదు. ఇది వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. తర్వాత మన యోనా పారిపోయాడులే గాని, యోనా చెడ్డోడేం కాదండి. యోనాలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ ఏంటో చెప్తానిప్పుడు. రాసుకోండి. యోనాలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి. దేర్ ఈస్ ఆయన యొక్క పర్సనాలిటీ అంటే ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఇట్స్ ఎ మిక్స్చర్ ఆఫ్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెసెస్ అంటాం మనం. బలాలు కొన్నున్నాయి, బలహీనతలు కొన్నున్నాయి. ఆ 2 కలిసి ఉన్నటువంటి ఒక పర్సనాలిటీ అన్నమాట తనలో. ఒక వ్యక్తిత్వం. బట్ ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు
గొప్ప లక్షణాలు ఏమిటిరా అంటే మొట్టమొదటిగా మీరు అంటే ఒక విషయం మనం గొప్ప లక్షణాల సంగతి 2 ఉన్నాయని చెప్పాను గదా! మొదటిది ఏంటంటే సెల్ఫ్ విల్డ్ పర్సన్ అంటాం. స్వచిత్తాన్ని జరిగించుకోవడానికి ఇష్టపడే వ్యక్తి. అందుకనే మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు. మొదటి అధ్యాయం ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ 3 వర్సెస్‌లో మనం చూసేదేంటంటే తనకు తానుగా డిసైడ్ చేసుకున్నాడు. నేను నినివే ఎళ్ళను. తర్షీష్‌కెళ్ళిపోతాను. సెల్ఫ్ విల్ అనంటాం. స్వచిత్తాన్ని జరిపించుకోవడానికి, నెరవేర్చుకోవడానికి ఇష్టపడే వ్యక్తి. సెల్ఫ్ విల్ అనే మాట. రెండవది దైవభక్తి కలిగిన వాడు. గాడ్లీ మ్యాన్. ఎందుకో తెలుసా అండి? మీరు మొదటి అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. ఫస్ట్ చాప్టర్ 9థ్ వర్స్. ఫస్ట్ చాప్టర్ 9థ్ వర్స్‌లో ఒక మాట రాయబడి ఉంది. వారితో ఆ ఓడలో ఉన్న వారితో ఏమంటున్నాడు? నేను హెబ్రీయుడను, సముద్రమునకును, భూమికిని సృష్టికర్తైన ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గల వాడనై ఉన్నాను అని అంటున్నాడు. హి హిమ్సెల్ఫ్ ఈస్ డిక్లేరింగ్ థట్ హి వాస్ ఎ గాడ్లీ మ్యాన్. నేను ఆ పరలోకమునకును, భూమికిని దేవుడై ఉన్న ఆ వ్యక్తికి నేను భయభక్తులు గలవాడనై ఉన్నాననే మాట మాట్లాడుతున్నాడు. సెకండ్ పాయింట్ ఏంటంటే గాడ్లీ మ్యాన్. మూడో పాయింట్ ఏంటంటే 12వ వచనం ఫస్ట్ చాప్టర్ 12వ వచనంలో మీరు చూస్తే అక్కడ ఏమంటాడంటే మేము నీకేమి చేయవాలని అతను అడగగా యోనా అంటున్నాడు, యోనా నన్ను బట్టి అయి గొప్ప తుఫాన్ వచ్చింది అబ్బాయి కనుక నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి అని అన్నాడు. నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. అంటే హీ వాజ్ అ వెరీ కరేజియస్ మ్యాన్. ధైర్యవంతుడండి. అంత ఉప్పొంగుతున్న సముద్రంలో, నడి సముద్రంలో నన్ను పడేయండి అంటే ఏటి చావడానికి సిద్ధమేడంటారా? ధైర్యం ఉండాలి దానికి. నన్ను బట్టి మీరందరూ చనిపోతున్నారు. తుఫానొచ్చేసింది. నేనే దీనికి కారణం. నేను లేకపోతే మీరందరూ క్షేమంగా ఉంటారు. కనుక నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. హి వాస్ ఎ వెరీ కరేజియస్ మ్యాన్. ధైర్యవంతుడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. అండ్ ఇంకొకటి మంచి లక్షణం. రెండవ అధ్యాయం ఆ మొదటి 9 వచనాలు మనం చూస్తే హి వాస్ ఎ వెరీ ప్రేయర్‌ఫుల్ మ్యాన్. ప్రార్థనాపరుడు. ప్రార్థనాపరుడు. ప్రేయర్‌ఫుల్ మ్యాన్. ఇక ఆ తర్వాత ఫైనల్‌గా ఇంకొక మంచి లక్షణం మనం చూస్తాం ఏంటంటే, మూడో అధ్యాయం 3, 4 వచనాలు. థర్డ్ చాప్టర్. థర్డ్ అండ్ ఫోర్త్ వర్సెస్‌లో మనం చూసేది ఏంటనంటే, ఆయన గద్దింపు తర్వాత విధేయత కనపరిచినవాడు. గద్దింపు తర్వాత విధేయత కనపరిచినవాడు. హి వాస్ ఒబీడియంట్ ఆఫ్టర్ చేస్టైజ్‌మెంట్. హి వాస్ ఒబీడియంట్ ఆఫ్టర్ చేస్టైజ్‌మెంట్. గద్దింపు తర్వాత దేవునికి లోబడినటువంటి లక్షణం. చాలామంది గద్దింపుకు లోబడరు. దేవుని హెచ్చరికలకు లోబడరు కదా! దట్స్ ఎ వెరీ డేంజరస్ క్యారెక్టర్స్ అవి. కానీ ఇక్కడ యోనా అయితే దేవుని గద్దింపుకి వెంటనే లోబడిపోయాడు. లోబడిపోయాడు. అక్కడ మళ్ళీ నినివేకెళ్ళిపోయాడు. మూడో అధ్యాయంకొచ్చే లోపల. మళ్ళీ నువ్వు నినివేకెళ్ళమన్నాడు దేవుడు. అయితే అక్కడ రాయబడిన మాట ఏంటనంటే నినివే పట్టణం అంటండి మీరు ఆ మూడో అధ్యాయము మీరు చూడండి. ఆ మూడో వచనంలో ఏమనుందంటే నినివే పట్టణాన్ని గురించి రాశారు. దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణం అన్నాడు. 3 దినముల ప్రయాణమంతా పరిణామము గల పట్టణం అంటే ఆ పట్టణమంతా చుట్టి తిరిగి రావాలంటే 3 డేస్ పడతదట. 3 రోజులు పడతదనమాట దాని యొక్క రేడియస్. అలాంటిది యోనా ఎప్పుడైతే లోబడ్డాడో, ఒక్క రోజు తిరిగి ప్రకటన చేశాడు అంతే. 3 రోజులు తిరగలేదు. ఆ ఒక్క రోజుకే ఊరు మొత్తం మారిపోయారండి బాబు. రాజుగారు మొదలుకొని. పిల్లలు, స్త్రీలు, పురుషులు, మరి పశువులు అన్నీ కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నారు. మూడో అధ్యాయం 5-10 వరకున్న భాగాన్ని మీరు చూసుకోవచ్చక్కడ. 5-10 వరకున్న భాగం. 5-10 వర్సెస్ ఆఫ్ ద థర్డ్ చాప్టర్. అంటే దేవుడు ఎంత సహాయపడ్డాడండి. ఎక్కువ ప్రయాసపడకుండానే 3 రోజులు తిరగగలిగిన పట్టణం ఒక్కరోజు తిరగంగానే విన్న వాళ్ళంతా వేరే వాళ్ళకి వాళ్ళే చెప్తున్నారేమో ఊరంతటికి. రాజుగారి దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. రాజు మొదలుకొని అందరూ ఉపవాసం ఉండి మారు మనసు పొంది పశ్చాత్తాపపడి పాపాలు ఒప్పేసుకున్నారు. దేవుడు వాళ్ళ మీదకి తీసుకురావాలనుకున్న శిక్షని తీసుకురాకుండా క్షమించేశాడు. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడు, ఒక దేవుని విశ్వాసి దేవునికి లోబడినప్పుడు వచ్చే ఆశీర్వాదం ఎంత గొప్పగుంటుందో మీరు చూడండి.
ఎక్కువ ప్రయాసం కూడా అక్కర్లేదు. కొద్ది ప్రయాసంతోనే అంత ఆశీర్వాదాన్ని పొందేసుకున్నాడు యోన. కనుక ఇక్కడ మనకి కొన్ని పాఠాలు ఈ పుస్తకంలో నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. ఆ పాఠాలేంటో చెప్పి నేను ముగిస్తాను. ఈ పుస్తకంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు. ఫస్ట్ పాఠం. నో వన్ క్యాన్ రన్ అవే ఫ్రమ్ గాడ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవ్వరు కూడా దేవుని యొద్ద నుండి పారిపోలేరండి బాబోయ్. 139వ కీర్తన 7వ వచనం అంటాడు, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును అంటాడు. వేర్ విల్ ఐ రన్ అవే ఫ్రమ్ యువర్ స్పిరిట్ అంటాడు. 139 7వ వచనంలో. ఎవరు కూడా దేవుని యొద్ద నుండి ఎవరు పారిపోలేరండి. వి ఆర్ ఆల్ అండర్ ది సర్వైలెన్స్ ఆఫ్ గాడ్. సిసి సర్వైలెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పర్యవేక్షణలో ఉన్నాం మనందరం, గుర్తుపెట్టుకోవాలి. గాడ్ ఈజ్ వాచింగ్ అస్ కదా. రెండవది, నో వన్ క్యాన్ హైడ్ ఫ్రమ్ గాడ్. ఎవరు కూడా దేవుని నుండి దాచుకోలేరు. ఎక్కడో ఓడ దిగువనకెళ్ళి పడుకున్నాడట యోన. ఓడ దిగువనకెళ్ళి పడుకున్నాడట. అంటే కనపడ్డానా? 2000 మైళ్ళు దూరంకి ఎళ్తే అక్కడికి దేవుడు రాడనా? దేవునికి తెలీదనా? ఇదంతా ఆయనదే. ఆయన పైనుండి చూస్తున్నాడు గదా. ఆయనకు అందరూ కనపడతారు. ఆయనకు అందరూ కనపడతారు. కనుక నో వన్ కెన్ హైడ్ ఫ్రమ్ గాడ్ అనే మాట. ఎవరు కూడా దేవుని నుండి దాచుకోలేరండి. ఇంకొక మాట. దేవుడు ఎప్పుడు కూడా స్వార్థపరులైన బోధకుల్ని వాడుకోడండి. గాడ్ విల్ నెవర్ యూజ్ సెల్ఫిష్ ప్రీచర్స్. ఆళ్ళ స్వార్థం కొరకు, వాళ్ళ లాభాల కొరకు కొంతమంది వాడబడతారు. అలాంటి వాళ్ళని దేవుడు ఎక్కువగా ఆశీర్వదించడు. గుర్తుపెట్టుకోవాలి. గాడ్ కెనాట్ యూజ్ సెల్ఫిష్ ప్రీచర్స్ అంటున్నాను. చాలా ప్రాముఖ్యం. మరొక లెసన్. ఇంకో పాఠం ఏంటంటే, మారు మనసు పొందే ప్రతి పాపి పట్ల దేవుని కనికరం ఉంటది. గాడ్స్ మెర్సీ ఫర్ ఎవ్రీ రిపెంటెడ్ సిన్నర్. గాడ్స్ మెర్సీ ఫర్ ఎవ్రీ రిపెంటెడ్ సిన్నర్. మానవుల మారు మనసు పొందిన పాపుల విషయంలో దేవుని యొక్క కనికరం ఎప్పటికీ ఉంటది. గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ టుడే. ఇప్పుడు ఇక్కడ కూడా బైబిల్ స్టడీలో ఎవరైనా ఇంతవరకు మారు మనసు అనుభవం లేకపోతే, ఇప్పుడు పాపాలు ఒప్పేసుకుంటే, దేవుని దగ్గరకు వచ్చి ఒప్పేసుకుంటే, గాడ్ ఈస్ విల్లింగ్ టు ఫర్గివ్. దేవుడికి క్షమించడానికి ఇష్టపడతాడు. దట్స్ ఎ గుడ్ న్యూస్. ఎవరైనా గాని, ఎంత పాపినైనా గాని, పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు వస్తే ప్రభు క్షమించడానికి ఇష్టపడతాడు. ఇంకొకటి, నెక్స్ట్ లెసన్. వెన్ వి రన్ అవే ఫ్రమ్ గాడ్, దెర్ ఈస్ ఆల్వేస్ ఎ కాస్ట్ టు పే. దేవుని నుండి పారిపోవాలనుకున్నోడు ఎప్పుడైనా వెల చెల్లించాల్సిందే. యోనా చెల్లించిన వెల ఏంటి? భయంకరమైన వెల. సముద్రంలో పట్టం మాత్రమే కాదండి. ఆ తిమింగలం కడుపులోకి వెళ్ళిపోయాడు. చేప కడుపులోకి వెళ్ళిపోయాడు. 3 రోజులు ఆ నీసులో బతికాడు. ఎంత ఘోరం అండి. 3 రోజులు ఆ నీసులో అండి. వాట్ ఈస్ ద కాస్ట్ హి వాస్ పేయింగ్? ఎంత వెల చెల్లించాడు చూసాడా? ఎవడుంటాడు ఆ నీసులో? దేవుడు చంపలేదు మళ్ళీ అక్కడ. ఒకసారి ఆ చేప మింగని చచ్చిపోతే అది వేరే పీడ పోయిందనుకోవచ్చు కదా. అట్టనే బతికిచ్చాడు. లోపటి నుండి ఆ చేప కడుపులోంచి ప్రార్థన చేశాడు. ఆ నాచు అంత తట్టుకోలేక, ఆ వాసన తట్టుకోలేక ప్రార్థన చేశాడు. బోరుమని ఎలుగెత్తాడు. ఈ 2వ అధ్యాయం అంతా ప్రార్థనే. చేప కడుపులోంచి ప్రార్థన చేశాడు. ఆశ్చర్యంగా ఉంది కదా. కనుక వెన్ యూ వాంట్ టు రన్ అవే యూ హావ్ టు పే ద ప్రైస్. దేవుడి నుండి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే వెల చెల్లించక తప్పదబ్బాయి, తప్పదమ్మాయి. గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, దేవుని ఆజ్ఞలు ఎప్పుడు కూడా ఆప్షనల్ కావు. ఆప్షనల్ అంటే వీలైతే పాటించండి లేకపోతే లేదన్నట్టుగా ఉండదు దేవుని ఆజ్ఞలు. దేవుని ఆజ్ఞ అంటే అది ఆజ్ఞే. అది పాటించాల్సిందే. అందులో ఇంకా ఆప్షనల్ ఉండదు ఇంకా. ఇట్స్ అన్ ఆబ్లిగేషన్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ అన్ ఆబ్లిగేషన్. ఖచ్చితంగా అది నెరవేర్చాల్సిందే. ఆ విధంగా చేయాల్సిందే. దేవుని ఆజ్ఞకు లోబడాల్సిందే అనే మాట మనం. అండ్ ఫైనలీ, ఇవి లెసన్స్ అండి. ఇవి లెసన్స్.
ఎన్ని లెసన్స్ చూసామంటే మనం 1, 2, 3, 4, 5, 6 లెసన్స్ చూసాం కదా! 6 పాఠాలు నేర్చుకుంటున్నాం దీంట్లో. ఈ పుస్తకం అంతట్లో 6 పాఠాలు. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఈ పుస్తకానికి యేసుప్రభుకి సంబంధం ఉంది. ఇటు యోనాకి సంబంధం ఉంది. అటు నినివేకి సంబంధం ఉంది. మనతో కూడాను ఉంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ మాట ఇది. యోనాకేమో యేసుప్రభుతో సంబంధం ఉంది. నినివే ఏమో మనకి సంబంధం ఉంది. నినివే గురించి ఆలోచిస్తే అది మనకి సంబంధించిన మాటగా కనపడతా ఉంది దేవుని బిడ్డలారా. మీరు ఒకసారి మత్తయి సువార్త తీయండి దయచేసి. మత్తయి సువార్త 12వ అధ్యాయంకి రండి. మత్తయి సువార్త మాథ్యూ 12. మత్తయి సువార్త 12వ అధ్యాయం 39, 40, 41. ఆ 3 వచనాలు చూడండి. 39, 40, 41. 39, 40 అండ్ 41. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చి సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండెను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యోనాని దేవుడు ఎలాగ పోల్చి చెప్తున్నాడంటే యేసు ప్రభుతో పోలుస్తున్నాడు. యోనా ఎలాగైతే చేప కడుపులో 3 రాత్రింబగళ్ళు ఉన్నాడో అలాగే ప్రభువు కూడా ఆయన రాత్రింబగళ్ళు 3 దినాలు సమాధిలో ఉండి తిరిగి లేచినటువంటి వాడిగా తను తాను ఇక్కడ బయలుపరుచుకుంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా రెండోది కిందకొస్తే మీరు 41వ వచనం చూడండి. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరమ వారితో నిలబడి వారి మీద నేర స్థాపన చేతురు. విన్నారా ఇది ఎప్పుడన్నా? నినివే వారట నేర స్థాపన చేస్తారట మన మీద. వాళ్ళు మనకి జడ్జిమెంట్ ఇస్తారట. దే విల్ కండెమ్ us. మనల్ని కట్టిన వాళ్ళు చాలా ఖండిస్తారట. కారణం ఏంటో తెలుసండి? మనము చేయలేనిది వాళ్ళు చేశారని. మనం ఏదైతే చేయలేదో వాళ్ళు చేశారని చెప్తున్నాడన్నమాట ఇక్కడ దేవుడు. ఏం చేశారు వాళ్ళు? ఒక్క దెబ్బకే ఒకటేసారి యోనా వెళ్లి ప్రకటన చేశారు. దేశం మొత్తం మారిపోయిందండి. పట్టణం మొత్తం మారిపోయింది. మనం ఇప్పుడు మనల్ని ఎందుకు మన మీద ఎందుకు వాళ్ళు విమర్శ చేస్తారంటే, ఇన్ని సంవత్సరాలుగా వాక్యం వింటూ కూడా మారనటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కదా! ఆళ్ళందరి మీద నినివే పట్టణస్థులు స్థాపన చేస్తారట. మీరేంట్రా బాబు! మీకంటే మేమే మెరుగని. వి ఆర్ బెటర్ దెన్ యూ అని చెప్తారన్నమాట ఒక దినాన ఆళ్ళు. మీకు ఇన్ని సార్లు దేవుని వాక్యం అందింది గానీ మీరు ఏనాడు మారలేదు. మేము ఒక్కసారే వాక్యం అందుకున్నాం. మొత్తం ఉపవాసం ఉండి పశ్చాత్తాపపడిపోయాం. మేమంతా మార్పు చెందాం. దేవుని కృపకు మేము పాత్రలం అయిపోయాం అని జెప్పి ఆళ్ళు మన మీద నేరస్థాపన చేస్తారట దేవుని బిడ్డలారా. అందుకని మాట్లాడుతూ యోనా కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడన్నాడు. యేసుప్రభువే. యోనా కన్నా గొప్పవాడు. కనుక ఆ నేరస్థాపనకి మనము లోను కాకుండా ఉండాలంటే ఇప్పుడే పశ్చాత్తాపపడాలి. ఇప్పుడే మార్పు చెందాలి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అట్లాగే లూకా 11:32 కూడా రాసుకోండి. సేమ్ మాట. లూకా 11:32లో కూడా ఈ విషయమే ప్రస్తావించబడింది దేవుని బిడ్డలారా. చూసారా? 4 అధ్యాయాలు. బట్ ఎన్ని చక్కని పాఠాలు ప్రభు మనకి నేర్పిస్తూ వచ్చాడు యోనా గ్రంథం నుండి. మనం ఇంకా డీటెయిల్డ్‌గా ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేయలేదండి. పుస్తకం డీటెయిల్‌గా చూడలేదు. విశ్లేషణ. ఇట్ ఈస్ ఓన్లీ ఎ సమ్మరీ సర్వే ఆఫ్ ది బుక్ ఆఫ్ జోనా. అర్థమవుతుందా? విశ్లేషణ మాత్రం ఇచ్చాం. అంటే ఎంటైర్ పుస్తకం అసలు ఏం చెప్తుందనేది ఓవరాల్ పిక్చర్ ఒకటి మీకు అనుగ్రహించబడింది. 4 చాప్టర్స్. ఇప్పుడు మీరందరూ చెప్పండి. మీరు అంటే మైకే ఆన్ చేసుకోవద్దు గానీ, పొట్టిగా నోరు తెరిచి చెప్పండి. మీరు చెప్తున్నారని వీడియో చూస్తున్న వాళ్ళని అనుకుంటా. 4 అధ్యాయాలు దేని గురించి ఫస్ట్ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుంది? పరిగెడుతున్న యోనా. రెండవ అధ్యాయం ప్రార్థిస్తున్న యోనా. ప్రేయింగ్ యోనా. ప్రేయింగ్ జోనా. మూడో అధ్యాయం ప్రకటిస్తున్న యోనా. ప్రీచింగ్ జోనా. 4వ అధ్యాయం పాఠాలు నేర్చుకుంటున్న యోనా. లెర్నింగ్ లెసన్స్ ఫ్రమ్ గాడ్. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ఇన్ని గొప్ప సత్యాలు ఈ యొక్క గ్రంథం నుండి దేవుడు మనకు బయలుపరిచినందుకు మనం దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లించాలి. మరి ఇలాగ యోనా వలె దేవునికి లోబడకుండా పారిపోతున్నటువంటి వారం మనలో ఎవరన్నా ఉన్నామా?
దేవుని పిలుపుకు లోబడకుండా అనేక పర్యాయములు సేవను గురించిన పిలుపు, నశిస్తున్న ఆత్మల గురించిన పిలుపు ఉంటది. ఎవరు నశించుట ప్రభుకిష్టం లేదట. అందరూ మారుమనసు పొందవలనే తన రాకడ గురించి ఆలస్యం చేస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగా నశిస్తున్న ఆత్మల యొద్దకు వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించమని దేవుడు మనకి చెప్తూ ఉంటే, ఆ భారం లేకుండా, బాధ్యత లేకుండా, నిర్లక్ష్యంగా మనం ఉంటున్నట్లయితే దేవుని యొక్క తీర్పుకు లోనవ్వాల్సినటువంటి వారమై ఉంటున్నామని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నేర్చుకున్న పాఠాలను బట్టి దేవుని స్తుతిస్తాం. మరి ఈ చక్కని విషయాలు దేవుడు మనకు బయలుపరిచిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.